హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి నా బ్రాడ్కాస్ట్లో చాలా పెడతా ఉంటాను సో మీరు కూడా నాతో అప్డేటెడ్గా ఉండండి అండ్ పోల్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియోకి హైప్ చేయండి ఇన్ని చేయాలా నీకోసం అంటే నేను కూడా మీకోసం చాలా చేస్తున్నాను కదా సో మీరు కూడా నా కోసం చేయండి అండ్ ఈరోజు ఎపిసోడ్లో సంజన ఏంటి ఇంత దిగజారిపోతుంది అనేసి అనిపించింది ఆల్రెడీ నేను కొంచెం దిగజారిపోయింది ఈరోజు ఇంకా దిగజారిపోయినట్టు అనిపించింది ఈవెన్ ఇఫ్ షీ వాజన్ అగెయిన్స్ట్ తనుజా అండ్ కళ్యాణ్ ఎవ్వరి మీదైనా అట్లాంటి ఒక స్టూపిడ్ కమెంట్స్ పాస్ చేసుంటే చాలా డెరోగేటరీ కమెంట్స్ పాస్ చేసింది విచ్ ఇస్ టోటలీ అబ్సర్డ్ అండ్ అస్సలు యాక్సెప్ట్ చేసేలాంటి కమెంట్స్ కాదు అండ్ ఇదే కమెంట్లు వేరే ఎవరైనా పాస్ చేస్తుంటే ఇప్పుడు రమ్య కానీ ఆమె మాధురి కానీ పాస్ చేస్తుంటే వాళ్ళిద్దరు కొంచెం నాటుగా పాస్ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు చెడ్డైపోతున్నారు రమ్య సంజన వచ్చి పాలిష్డ్ వేలో డెరోగేటరీ కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటే ఎందుకు జనాలు అందరూ యాక్సెప్ట్ చేస్తారని నాకు అర్థం కాలే ఎవరు నిజంగా గాజులు వేసుకొని కూర్చోడు అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు పర్సనల్గా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి తన పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడి తర్వాత తన ఇది గురించి మాట్లాడి ప్రొఫెషన్ గురించి మాట్లాడి ఆల్ దట్ ఈస్ బుల్షిట్ చేస్తాం సంజన అండ్ సంజన ఎట్లా అనిపించిందంటే నాకు ఒక పగపట్టిన పాము టైప్స్లో అనిపించింది అనమాట ఎందుకంటే నిజంగానే తనతో బాగుంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్ము ఏమన్నా చేయని ఇమ్ముని సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది అదే తనకి ఇష్టం లేకుండా ఒక చిన్న పని చేస్తే కూడా వాళ్ళకి ఏదో రకంగా సర్సీ లానిస్టర్ లాగా పగపట్టేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనేసి చూస్తుంది అది ఏదైనా సరే ఊరికే స్టార్టింగ్లో దివ్య వచ్చిన వెంటనే ఏదో అనిందని చెప్పేసి దివ్య బట్టలు దాచేయడము దానికి ముందు తనను ఎవరైతే నామినేట్ చేద్దామనేసి అనుకున్నారో వాళ్ళ మీద పగబట్టేయడం గుడ్లు తినేయడం ఆల్ ది స్టూపిడ్ థింగ్స్ చాలా చీప్ థింగ్స్ చేస్తూ ఉంటుంది ద ఓన్లీ థింగ్ దట్ షీ హ్యాస్ ఇస్ ది కమ్యూనికేషన్ నిన్ననే చెప్పాను నిన్న మొన్న రివ్యూలో సంజన నాకు చాలా నచ్చుతా ఉంది అని చెప్పేసి సంజన అన్ని రోజులు ఎందుకు నచ్చిందంటే తనని ఎవరు టార్గెట్ చేయలేదు కాబట్టి షీ వాస్ హ్యాపీ ఎవరిని టార్గెట్ చేసిన వాళ్ళెవరికి నరకం చూపించకుండా టార్చర్ చేయకుండా ఏదో ఆమె ఉందా చేసినామా నా పన్నుల్లోనే ఉన్నానా అనే పాయింట్లో ఉండింది అండ్ ఆ వీక్ అందరూ టాస్క్లు ఆడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బిజీగానే ఉన్నారు పేరు తనుజ కళ్యాణ్ ఒక పేరు ఇమాన్యుయల్ రాము సంచాలకులు సంజన ఫ్లోరా ఒక పేరు రితు డెమోన్ ఒక పేరు సో ఆ వారము అందరూ బిజీగానే ఉన్నారు కాబట్టి ఆమెకి టార్గెట్ చేయడానికి ఒక బలిపశువు దొరకల నిన్న వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసిన దానికి ఆ నామినేట్ చేసింది నిజంగానే స్టూపిడ్ రీజన్సే కానీ కళ్యాణ్ వచ్చి నన్ను నామినేట్ చేయడం ఏంటి అంటే నన్ను నామినేట్ చేయకూడదు సంజనాను ఎవరు నామినేట్ చేయకూడదు ఎవరో పాయింట్అవుట్ చేసి ఒక క్వశ్చన్ అడగకూడదు ఎవరు ఆమె మాటకి ఎదురు చెప్పకూడదు అడ్డం చెప్పకూడదు ఏమీ చెప్పకూడదు ఈ విషయంలో నాకు ఇమ్మాన్యుయల్ అస్సలు నచ్చలేదు ఆమె అన్ని మాట్లాడుతూ ఉంటే దేవాంగిలాగా అక్కడ కూర్చో ఉన్నాడు కానీ అమ్మ నువ్వు మాట్లాడే తప్పు అనేసి ఒక్కసారి కూడా ఆపలేదు ఆ రాము విషయంలో కూడా ఇట్లే నోరు జారి ఒక మాట అనింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని దాన్ని మన నాగమా వచ్చి సపోర్ట్ చేసుకొని వచ్చాడు కానీ చాలాసార్లు ఇట్లాంటి డెరోగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేసింది హౌస్లో ఇమ్మాన్యుయల్ అమ్మ 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 అనేటప్పుడు ఆమె తప్పు చేసేటప్పుడు కూడా ఆపాలి చెప్పాలి 7 గుడ్లు ఎలా తిన్నావే నువ్వు 7 గుడ్లు ఎలా తిన్నావే అని చెప్పేసి ఆమె 7 గుడ్లు తింటే కూడా ఆమెకు సపోర్ట్ చేసుకుంటా ఆమెకి ఎక్కడ అగెయిన్స్ట్ అయిపోతే ఇమాన్యుయల్ మీద పగబడుతుందని ఒక పాయింట్లో ప్రతి చోట సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నాడు ఇమాన్యుయల్ చాలా 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 తెలివైనడు తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే పాయింట్ జనాలలో పోతుందేమో అట్లాంటి మాట జనాల దగ్గర నుంచి వస్తుందేమో అని చెప్పేసి ముందే దాన్ని కొంచెం గెస్ చేసి తను ఆ రకంగా దానికి తగ్గట్టుగా గేమ్ ఆడుతానని చెప్పేసి నాకు అనిపించింది నిన్న తనే చెప్పాడు నీ వల్ల నేను సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అయిపోతుంది తనుజ అని చెప్పేసి చాలా తెలివైనడు ఆ హౌస్లో చాలా 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 తెలివైన వాళ్ళు ఇద్దరు ఒకటి తనుజ ఇంకోటి ఇమాన్యుయల్ నిజంగా చెప్తున్నా ఇద్దరు తెలివైన వాళ్ళే ఇమాన్యుయల్కి కన్నింగ్ తెలివితేటలు మంచి తెలివితేటలు విక్కడ అన్ని మిక్స్ తనుజ కూడా సేమ్ అంతే ఇమాన్యుయల్ దొరికిపోతున్నాడు తనుజ దొరకకుండా చేసేస్తుంది అనమాట మొత్తం మటర్ అంత నీట్గా సమ్మగా ఇమాన్యుయల్ బ్లేడ్తో కోసేసి ఆ బ్లేడ్ని దాచిపెట్టేస్తే తనుజ వచ్చి తన గోరే గట్టిగా ఒక షార్ప్గా చేసుకొని ఆ గోరుతో కోసేసి నాకు తెలీదు అనేలాగా బిహేవ్ చేస్తుంది దట్ క్లియర్గా కనిపిస్తుంది ఇద్దరు తెలివైన వాళ్ళే తర్వాత ఓకే ఈరోజు వాళ్ళ ఇద్దరు గొడవల గురించి మాట్లాడదాం ఈరోజు అంతా గొడవలైంది ఏ గొడవలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి నేను మాట్లాడతాను సో స్టార్టింగ్ ఏమైందంటే గౌరవ్ని అడుగుతానున్నారు నువ్వు ఎందుకు ఐషాని సేవ్ చేస్తావంటే నాకు ఇమాన్యుయల్కి ఐషాకి మధ్యలో ఒక డీల్ ఉంది ఐషాకి ఈ నామినేషన్స్ మార్చే
ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైనా ఇమాన్యుయల్ కానీ ఐషా కానీ గౌరవ్కి నామినేట్ చేసే వాళ్ళకి ఆ టికెట్ ఇవ్వకపోతే గౌరవ్ వచ్చి ఇమాన్యుయల్ని కానీ ఐషాని కానీ సేవ్ చేస్తా అనేసి చెప్పాడంట. సో ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాలేదు, ఐషా నామినేషన్స్లోకి వచ్చింది కాబట్టి ఐషాని సేవ్ చేశారు అనేసి చెప్తున్నాడు. దాని తర్వాత ఈ పిల్ల అంటే తనుజ కూడా పగబట్టేసుకుంటుంది, ఇంకా తనకి ఎవరైనా సపోర్ట్ చేయలేదంటే పగబట్టేసుకుంటుంది. కానీ ప్రతీకారం తీర్చుకోవాలనేసి అనుకోదు, ఇట్లా అరిచి ఏడ్చేసి గొడవ చేసి వదిలేస్తుంది. కానీ తనుజ అయితే మరి సంజన లాగా ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరాలి, వాళ్ళు లోపల దూడి చాలా మాట్లాడాలి అని చెప్పేసి చాలా చేస్తూ ఉంటుంది. చాలా మాట్లాడుండొచ్చు. నేను కానీ హౌస్లో ఉంటే నేను కూడా నోరు జారిపోయింటానేమో ఈరోజు. సంజన కానీ నాతో అట్లా మాట్లాడుంటే ఫస్ట్ నీ కేసు చూసుకున్న తర్వాత వచ్చి మాట్లాడు అని ఉంటా. నేనంటే పర్సనల్గా పోయి ఉంటా. నా పర్సనల్గా ఎవరైనా వచ్చినారంటే నేనంతా ఈ చెంప చూపిస్తే ఏదో ఈ చెంప మీద కూడా కొట్టు, నేను సత్యాగ్రహం పాటిస్తున్నాను, అహింస పాటిస్తున్నాను, నెవర్ విత్ మీ, ఐ యామ్ ఎ మిర్రర్. కళ్యాణ్ కాబట్టి ఊరుకున్నాడు, కానీ నేనైంటేరా మామూలు ఉండేది కాదు. దాని తర్వాత సంజన వచ్చి ఇంకంతే ఒక్కరు కళ్యాణ్ వచ్చి నేను నామినేట్ చేస్తున్నాడు కదా, ఇన్ని రోజులు ఎవరు తనని టార్గెట్ చేయలేదు, ఎవరు దొరకలేదు బలి పశువు వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఈరోజు అందరి ముందు ఎక్కిస్తూ ఉంది. ఒకరిని నామినేట్ చేస్తా అన్నప్పుడు రైజ్ అవ్వని వాయిస్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎందుకయింది అని చెప్పేసి అంటా ఉన్నింది తనుజ. ఏంది ఇది సంజన వచ్చి ఇక్కడ సంజన ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ గొడవ. సో తనుజ వచ్చి ఏమని చెప్తా ఉందంటే దివ్యతో, సంజన వచ్చి నేను ఫలానా వాళ్ళని నామినేట్ చేస్తా అన్నప్పుడు ఇమాన్యుయల్ వాయిస్ రైజ్ అవ్వాల, మరి సంజన నామినేట్ చేసినప్పుడు మాత్రం ఎందుకు ఇమాన్యుయల్ వాయిస్ రైజ్ అయింది, ఎందుకు రైజ్ అయింది అని చెప్పేసి అడిగింది. అప్పుడే ఒక నిమిషం, సారీ ఇట్ వాస్ మై మిస్. జనరల్గా తనుజ వచ్చి ఆ మాట చెప్పింది, ఎట్లా మిస్ అయింది అనేసి. బట్ దట్ వాస్ రియల్ ఏ వ్యాలిడ్ పాయింట్. నిజంగా చెప్తున్నా కదా, తనుజ చాలా తెలివైంది, కనిపించదు కానీ కేడి పిల్ల కిడారి రంగ కేడి పిల్ల. ఓకే. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి మాధురితో చెప్తున్నాడు అనమాట, ఎందుకు నువ్వు నామినేట్ చేయాలనేసి అనుకున్నావు అంటే, రమ్య నాకు ఒక్క పాయింట్ కూడా మిగిల్చలే, నేను ఏ పాయింట్తో అయితే నామినేట్ చేద్దాం అనుకున్నాను తనుజని అదే పాయింట్లో రమ్య నామినేట్ చేసింది అనేసి చెప్పి, ఇమాన్యుయల్ వచ్చి నాకు తనుజ మీద ఒక్కటే పాయింట్ ఉంది, ఇంకెవ్వరి మీద లేదు, నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు, నేను సేఫ్ గేమ్ ఆడేటైతే తనుజను నామినేట్ చేస్తానేసి నేను చెప్పను అనేసి అన్నాడు. బట్ యాక్చువల్లీ నిజంగానే ఇమాన్యుయల్ సేఫ్ గేమే అన్నాడు. తనుజను నామినేట్ చేస్తాను నేను చెప్పుంటాను అనేసి అన్నాడు. అది ఏం చెప్పినాడు, తనుజను నేను నామినేట్ చేస్తాను ఎప్పుడు చెప్పినాడు, ఫస్ట్ చెప్పలే. నామినేట్ చేయాలి అనుకుని ఉంటే నిజంగా ఒక టికెట్ తీసుకొని డైరెక్ట్గా నామినేట్ చేసి ఇమాన్యుయల్ పాయింట్స్ కూడా చెప్పుండాల్సింది. కళ్యాణ్ ఎందుకు చెప్పాలి అనేసి అనుకున్నాడు, కళ్యాణ్ చెప్తే స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి ఎందుకు అనుకోవాలి, ఆడియన్స్కి స్ట్రాంగ్గా రీచ్ అవ్వాలనేసి ఎందుకు అనుకోవాలి. తనుజ బయటకు వెళ్ళిపోవడానిక, తనుజ నాకు క్లోజ్ ఫ్రెండ్, నేను తనుజను నామినేట్ చేస్తే కూడా తనుజ ఆ టైం సీరియస్ అయిపోయినా నేను తనను ఎట్లయినా మళ్ళీ ఒప్పించుకోగలను అనే నమ్మకం ఉన్నప్పుడు ఇమాన్యుయలే నామినేట్ చేసిండాలి. ఈ తనుజని కళ్యాణ్ నామినేట్ చేయలేదు అనే దాంట్లో ఇమాన్యుయల్ గొడవ పడింది చాలా 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 తప్పు. అండ్ కళ్యాణ్ తనుజను నామినేట్ చేస్తా అని చెప్పడం కూడా తప్పు. ఎందుకంటే నామినేట్ చేయాలంటే చేసుకో, దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. నిన్ను టార్గెట్ చేసిన మాధురిని వదిలేసి, నీ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేసి అసహ్యంగా నీ గురించి మాట్లాడే రమ్యను వదిలేసి అందరినీ హౌస్లో టార్చర్ చేస్తుంది. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఐషా ఉంది, వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని నామినేట్ చేయకుండా ఏమీ చేయని నీ కోసం స్టాండ్ తీసుకున్న తనుజని నామినేట్ చేస్తా అని చెప్పడం, అది కూడా ఇంకొక మాట ఏంటి, నా అనుకున్న వాళ్ళు 1% తప్పు చేసినా కూడా నేను వాళ్ళని నామినేట్ చేయను అనేసి నువ్వు చెప్పి తనుజను నామినేట్ చేద్దామని చెప్పి, అది ఎందుకంటే తనుజ వచ్చి లాస్ట్ వీక్ సుమన్ శెట్టిని నామినేట్ చేసిందంట, అది సేఫ్ నామినేషన్ అంట. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుందో ఏమన్నా ఆడుతుందో తనుజ ఇష్టం, దానికి ఎందుకు కళ్యాణ్పై తనుజను నామినేట్ చేయాలి అనేసి అనుకునింది. నాకేమనిపిస్తుంది అంటే క్లియర్గా నిజంగానే కళ్యాణ్ ఏదో తనుజ పేరు చెప్తే నాకు ఒక టికెట్ వస్తుంది, నాకు మాట్లాడడానికి ఒక ఛాన్స్ వస్తుంది నామినేషన్స్లో అనే ఒక పాయింట్తో ఇమాన్యుయల్తో పోయి గేమ్ ఆడేసి టికెట్ తీసుకొని వచ్చి తనుజను కాకుండా వేరే వాళ్ళని నామినేట్ చేసినట్టయితే నాకు అనిపించింది నిజంగా. ఎందుకంటే అసలు సింక్ లేదు, అంత తెలివి లేనోడా కళ్యాణ్ అనేసి అనిపిస్తుంది. తను చేసే నామినేషన్ పాయింట్స్కి మరీ అంత బ్రెయిన్లెస్గా ఆలోచించాడా, అది ఎట్లా అంత బ్రెయిన్లెస్గా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా తనుజను నామినేట్ చేసే ఉద్దేశం అయితే లేదు కళ్యాణ్కి. ఊరికే ఇంకా ఆల్రెడీ కమిట్ అయిపోయినాను కదా, ఇప్పుడు మాట మార్చేది ఎందుకు అని చెప్పేసి కూర్చొని అందరితో బాతకాన్ని కొట్టుకుంటాను. కానీ నాకైతే ఆ ఇది లేదు అనేసి అనిపించింది. మేబీ జనాలలో ఈ బాండింగ్ అనే మాటకి ఇంకోసారి రాకూడదు, సో ఒకసారి నామినేట్ చేస్తే ఆ బాండింగ్ లేదు అనేసి జనాలు అనుకుంటారు అనే ఒక పాయింట్తో ఏమన్నా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, తను ప్రూవ్ చేసుకోవడానికి నామినేట్ చేద్దామనేసి అనుకున్నాడేమో, ఏదో ఒక తుప్పాస్ రీజన్ చెప్పి. అప్పుడే తనుజ వచ్చి భుజం మీద చెయ్యి, తల మీద చెయ్యి అని చెప్పేసి మొత్తం నెగిటివిటీ మొత్తం ఎరేస్ చేసే లోపల మనం ఎందుకు ఇంకా మళ్ళీ నెగిటివిటీ పెట్టుకోవడం అనే ఒక పాయింట్లో పాజిటివ్ అయిపోయినాడేమో. దాని తర్వాత
ఇమాన్యుయల్ చెప్తున్నాడు కళ్యాణ్తో, నేను తనుజను నామినేట్ చేద్దామనేసి అనుకున్నాను, బట్ నువ్వు వచ్చి నాకు నామినేట్ చేస్తా అని చెప్పే లోపల నేను షాక్ అయిపోయాను. నువ్వు నామినేట్ చేసినా, సంజనాను నామినేట్ చేసినా, తనుజను నామినేట్ చేసినా నాకేం లేదు, బట్ తనుజ గురించి నువ్వు చెప్తే వేరేలా ఉంటుందనేది నా పాయింట్. తనుజ గురించి కళ్యాణ్ చెప్తే వేరేలా ఉంటుంది, ఆ వేరేలా ఉండడం ఎందుకు, అది నా క్వశ్చన్. ఇప్పుడు నా ఫ్రెండ్ గురించి నేను పోయి ఎవరికైనా నెగిటివ్గా చెప్పి ఒక నామినేట్ చేసి నా ఫ్రెండ్ని నేను నామినేట్ చేస్తుంటే జనాలు గట్టిగా రిసీవ్ చేసుకుంటారంటే, జనాలు గట్టిగా ఎందుకు రిసీవ్ చేసుకోవాలి? నామినేషన్స్ని జనాలు గట్టిగా ఎందుకు రిసీవ్ చేసుకోవాలి? ఎలిమినేట్ చేయడానికా? అంటే తనుజ ఎలిమినేట్ అయిపోవాలనేసి చాలా డీప్గా అనుకుంటున్నాడు ఇమాన్యుయల్. సో ఇక్కడ అందరు తప్పు ఉంది. ఏంటి, ఇమాన్యుయల్ వచ్చి తను నామినేట్ చేయకుండా చాలా సేఫ్గా ప్లే చేసి కళ్యాణ్తో నామినేట్ చేయించాడు. కళ్యాణ్ నామినేట్ చేయించాలి అనుకున్నాడు. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్తో తనుజ పేరు చెప్పి టికెట్ తీసుకొని తనుజ ఆయిషా పేర్లు చెప్పి వాళ్ళిద్దరినీ నామినేట్ చేయకుండా, సంబంధం లేకుండా సంజనాను నామినేట్ చేస్తున్నాడు. సంజనాను నామినేట్ చేసిన వెంటనే ఇమాన్యుయల్ సీరియస్ ఎందుకు అవ్వాలి? బాండ్లు అని చెప్పేసి నానా అని చెప్పి ప్రతి గేమ్లో ఇమాన్యుయల్ ఏ పాయింట్ మీద నామినేట్ చేద్దాం అనుకున్నాడు? తనుజతో ఉండే బాండింగ్ వల్ల గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాం, గేమ్లో కూడా బాండింగ్, ఈ సపోర్ట్, స్టాండ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే ఒక పాయింట్తో తనుజతో నేను గేమ్ ఆడలేకపోతున్నా అని చెప్పిన ఇమాన్యుయల్ మరి సంజన స్టాండ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, మరి సంజనాతో గేమ్ ఆడలేకపోతున్నాడు కదా, సంజనాని తను నామినేట్ చేయలేకపోతున్నాడు, వేరే వాళ్ళు ఎవరైనా నామినేట్ చేసినా కూడా తీసుకోలేకపోతున్నాడు కదా, మరి అది బాండ్ కదా? అంటే తనుజ కోసం నిలబడే బాండ్ మాత్రం బాండ్, ఆ బాండ్ వల్ల వీళ్ళకి గేమ్ డ్యామేజ్ అయిపోతుంది, బట్ సంజన కోసం నిలబడే బాండ్ వల్ల గేమ్ డ్యామేజ్ అవ్వట్లేదా? అసలు ఏమన్నా లాజిక్ ఉందా? అంటే ఇమాన్యుయల్కి సంజన ఇంపార్టెంట్ కాబట్టి సంజన బాండ్ పెట్టుకొని తనకి ఆ బాండ్ వల్ల గేమ్ అఫెక్ట్ అవుతున్నా, ఇట్స్ ఓకే, బట్ తనుజ వల్ల అఫెక్ట్ అయ్యే గేమ్ ఇమాన్యుయల్ తీసుకోలేకపోతున్నాడు. అది నాకు అర్థం కాలే. దాని తర్వాత నీరు పోసి చచ్చిపోయిన మొక్కని పెంచినట్టుంది అని చెప్పేసి, అంటే వీళ్ళందరూ హౌస్లో ఏమనుకుంటున్నారంటే, నాకు తెలిసి మేము కూడా మా సీజన్లో ఈ వారం కీర్తి వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ ఒక్కొక్కరు కీర్తి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళందరూ మేమంతా బయటకు వస్తూనే ఉన్నాము. కీర్తి టాప్ 3లో ఉంది. సేమ్ అట్లే వీళ్ళందరూ హౌస్లో ఈ వారం తనుజ వెళ్ళిపోతుంది అనుకున్నట్టున్నారు హౌస్లో ఉండే వాళ్ళందరూ. అక్కడ చూస్తే కట్ చేస్తే తనుజ విన్నింగ్ రేస్లో ఉంది, వీళ్ళు ఎవరు లేరు విన్నింగ్ రేస్లో, తనుజ ఉంది. అది ఎవరు హౌస్లో రియలైజ్ అవ్వలేకపోతున్నారు అనుకుంటా. దాని తర్వాత తనుజ వచ్చి దివ్యతో చెప్తా ఉన్నది వాష్రూమ్లో. ఇక్కడ ఇమాన్యుయల్ గొడవ యాక్చువల్గా స్టార్ట్ అయింది. నన్ను నామినేట్ చేయలే అనేసి రైజ్ చేయడం వాయిస్ నాకు అర్థం కాలే. నిజంగా అది ఫ్యూజులు ఎగురుతాయి. మన ఫ్రెండ్ అనుకునే వాళ్ళు వేరే ఎవరో వచ్చి మనల్ని నామినేట్ చేయకపోతే దానికోసం స్టాండ్ తీసుకోకుండా అసలు సంబంధం లేకుండా నన్ను నామినేట్ చేయట్లేదని చెప్పేసి అరవడం ఏంటి అనేసి అంటే, ఇమాన్యుయల్ వచ్చి కళ్యాణ్ అనేవాడు తనుజ నామినేట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయన్నాడు, అందుకే వాడికి టికెట్ ఇచ్చా. అదే సంజన నామినేట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయి అంటే ఇమాన్యుయల్ ఇచ్చేవాడా? ఇమాన్యుయల్ సంజనాని నేను నామినేట్ చేయాలి అని కళ్యాణ్ అడుగునుంటే ఆ టికెట్ 100% ఇచ్చుండడు. ఎందుకంటే సంజన నామినేట్ అవుతుంది, ఆ బాండ్ ఇంపార్టెంట్ అనే పాయింట్తో ఇచ్చుండడు. బట్ తనుజ నామినేట్ చేయాలి అనేసి అంటే వెంటనే ఇచ్చాడు. అది కూడా ఏ రీజన్తో? ఏ బాండ్తో అయితే సంజన నామినేట్ చేయకూడదు అనేసి అనుకున్నాడో అదే బాండ్ వల్ల తనుజతో గేమ్ ఆడలేకపోతున్నా అని చెప్పేసి నామినేట్ చేయడానికి ఒప్పుకునేవాడు. అంటే తనుజ బాండ్ మాత్రం బాండ్, తన బాండ్ కాదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో బాండ్స్ పెట్టుకోవడం వల్ల గేమ్ ఆడలేకపోతున్నామనేసి తనుజను నామినేట్ చేయగలిగిన ఇమాన్యుయల్ అదే బాండ్ సంజనాతో పెట్టుకోవడం వల్ల సంజనాను నామినేట్ చేయకూడదని చెప్పేసి టికెట్ ఇవ్వడు. ఇది ఏం లాజిక్కో నాకు అర్థం కాలేదు స్వామి, నిజంగా సుత్తంగా. మీకు అర్థమైందా లాజిక్? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఆకిస్ పాక్ పాకిసాక్ కాక్ పాక్ కరే పాక్ మారిగుందా? ఓకే. దానికి తనుజ సింగిల్ పడితే సేవ్ అయిపోతుందేమో, సింగిల్ నామినేషన్ పడితే సేవ్ అయిపోతుందేమో అని చెప్పి ఇద్దరు నా పేరు చెప్పిన వాళ్ళకి టికెట్స్ ఇచ్చాడు నేను నామినేషన్స్లోకి రావాలని. అంటే ఇమాన్యుయల్ అన్నాడు, అవును నువ్వు నామినేషన్స్లోకి రావాలనే నేను ఇచ్చాను, ఎందుకంటే నాకే పాయింట్స్ ఉన్నింది నీ మీద, నేనే నామినేట్ చేసి ఉంటాను నిన్ను, బట్ కళ్యాణ్ వచ్చి నామినేట్ చేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కళ్యాణ్కి ఇచ్చాను, ఇంకా నేను చెప్పాల్సిన పాయింట్ అంతా వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి ఇచ్చానంటే యా అదే సేఫ్ గేమ్. పక్కన వాళ్ళతో నీ పాయింట్లు చెప్పించి నువ్వు ఆగిపోయావు చూసావా, అదే సేఫ్ గేమ్ అని తనుజ. అవును నేను అదే ఆడాను, అదే కదా గేమ్ అంటే అని చెప్పేసి అంటే అదే కదా పాయింట్. నిజంగానే సేఫ్ గేమే, సేఫ్ గేమ్ ఆడడం తప్పు కాదు, బట్ సేఫ్ గేమ్ ఆడతా నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు అనేసి వాదించడం తప్పు. గ్రూప్ గేమ్ ఆడడం తప్పు కాదు, బట్ గ్రూప్ గేమ్ ఆడతా నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను అనేసి మాట్లాడడం తప్పు. దాని తర్వాత నాకు ఇమ్మో అన్నాడు, యా అదే గేము,
నేను నీకోసం నిలబడ్డా, నీకోసం స్టాండ్ తీసుకున్నా, లాస్ట్ టైం కూడా నీకోసం వాటర్ టాస్క్లో నేను గేమ్ ఆడలేదు, అక్కడ కూడా నేను సేఫ్ ప్లే ఆడాను, నీకోసం నేను సేఫ్ ప్లే ఆడా, అంతా నేను సేఫ్ ప్లే ఆడితే నా కోసం ఎవరు లేరు అనేసి అన్నావు నువ్వు, నాకు ఎంత హర్ట్ అయింది తెలుసా అనేసి అన్నాడు. ఫ్రెండ్ అనేవాళ్ళు హర్ట్ అయితే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, దాన్ని అట్లే లాక్కొని నామినేషన్స్లోకి వచ్చి నామినేట్ చేసి హౌస్ నుంచి బయటికి పంపించాలనేసి అనుకోరు. ఇప్పుడు నిజంగానే ఇమాన్యుయల్ తనుజ చాలా క్లోజు, తనుజ చాలా బాండింగ్ ఉంది అనేసి అనుకోని ఉంటే కళ్యాణ్ వచ్చి నామినేట్ చేసి ఆ పాయింట్లు జనాలకి గట్టిగా రీచ్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు జనాలు గట్టిగా రీచ్ అయితే తనుజ బయటికి వెళ్ళిపోతుందని, అంటే తనుజ బయటికి వెళ్ళిపోవడానికి ఓకే బాండ్ రీజన్తో, బట్ సంజన బయటికి వెళ్ళిపోవడానికి నాట్ ఓకే బాండ్ రీజన్తో. ఈ బాండ్ వేరు, బట్ బాండ్ ఫెవీ బాండ్, టఫ్ బాండ్ అట్లయిపోయింది. సో ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చి మరి నువ్వు హౌస్లో నాకు ఇమ్ము తప్ప ఎవరు లేరని ఎందుకు అన్నావు అంటే, అవును అప్పుడు నాకు అట్లే అనిపించింది, నువ్వు స్వీట్ పాయిజన్ అనేసి అనింది. దాని తర్వాత అన్ని గేమ్స్లో నేను నీకు హెల్ప్ చేశా, నేను నీకోసం సేఫ్ గేమ్ ఆడా అనేసి చెప్పాడు. ఇక్కడ తనుజ వర్సెస్ ఇమాన్యుయల్లో 100% తనుజ సైడే పాయింట్ ఉంది. ఎందుకంటే అంటే తనుజ నిజంగానే బాండింగ్ అనే పాయింట్తో తను గేమ్లో కొంచెం చెల్లం కోరుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు నా కోసం స్టాండ్ తీసుకోవడం అనుకోవడం కానీ, లేకపోతే గేమ్ మొత్తం నా చుట్టే తిరగాలి, హౌస్లో మొత్తం నా చుట్టే తిరగాలి, యూనివర్స్ మొత్తం నా చుట్టే తిరగాలి అనుకునే పాయింట్తో ఉంటుంది తనుజ. ఆ పాయింట్ నేను టోటల్లీ యాక్సెప్ట్ చేస్తా. కానీ ఆ బాండ్ వల్ల నువ్వు గేమ్ ఆడలేకపోతున్నావు అంటే అది నీ తప్పు. అది తనుజతో బాండ్ వల్ల నువ్వు ఆడలేకపోతున్నావా? మరి సంజనాతో మరి బాండ్ కోసం నువ్వు ఎందుకు, మరి సంజనాన్ని కూడా తీయలేకపోయాడు కదా ఇమాన్యుయల్. తనుజాని ఎట్లయితే తీయలేకపోయాడో సంజనాన్ని కూడా అట్లే తీయలేకపోయాడు కదా గేమ్లో, మరి అది కూడా బాండే కదా. ఆ బాండ్ వల్ల సంజనాతో ఆడలేకపోతే మాత్రం పర్వాలేదు, తనుజతో బాండ్తో తీయలేకపోతే మాత్రం పర్వా ఉంది, బికాస్ తనుజ ఫీల్ అయిపోతుంది కాబట్టి. సంజన కూడా ఫీల్ అవుతుందేమో ఇమాన్యుయల్ వచ్చి తీసేసి ఉంటే, తీస్తే కదా తెలిసేది. ఇది నిన్న కూడా సంజన కోసమే స్టాండ్ తీసుకోండి ఇమాన్యుయల్, తనుజ నామినేట్ అవ్వాలి, తనుజ నామినేట్ చేస్తా అని చెప్పి సంజన నామినేట్ చేసిన దాని వల్ల తీసుకోలేకపోయాడు, బాండ్ వల్లే కదా. సో ఏ బాండ్ మీదైతే తనుజ నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో అదే బాండ్ ప్రతి ఒక్కరు ఆ బాండ్తోనే ఆడతారు హౌస్లో, ఆ బాండ్ వల్లే జరుగుతుంది అంతా. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. పక్కన వాళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ కోసం పాయింట్అవుట్ చేసుకు ఇట్లా ఫ్రంట్ 1,000 ఇట్లా పాయింట్అవుట్ చేసుకున్నప్పుడు 3,000 ఇట్లా పడతా ఉన్నాయి మన మూతులు అనేసి తెలుసుకోవాలి. దాని తర్వాత మాధురి ఇక్కడ మళ్ళీ తనుజ తప్పేబ్బా, తనుజ మీరు ఏదో నేను పిఆర్ అనుకో రేపు పోండ్రా రే రోజు ఇదేదో డైలాగ్ చెప్పి నాకే బోర్ పడుతుంది, ఏమన్నా అనుకుంటారా పోయి పిచ్చిన బట్టలారా. తర్వాత మాధురి వచ్చి తనుజతో చెప్తా ఉన్నది ఇమ్ము సైడ్ పాయింట్ ఉంది అనేసి అంటే, తనుజ నువ్వు ఏమన్నా విన్నావా అసలు, నీకు ఏం వినలేదు, నీకేమన్నా తెలుసా, నువ్వు అసలు అలా చెప్పకు, అందరికీ అలాగే చెప్తావు నువ్వు అని చెప్పేసి మాధురి నడిచేస్తుంది. అసలు ఏం పాయింట్ చెప్పాడు, ఏ పాయింట్ రైట్ అనిపించింది, కూర్చో చెప్పు అని చెప్పి హైపర్. ఏదైతే తనుజ ఐషాన్ హైపర్ అంటుందో తనుజ కూడా హైపర్, వినదు ఆపోజిట్ పర్సన్ మాట, తనకి సపోర్ట్ చేయాలి, తను ఎవరితో అయితే క్లోజ్గా ఉంటుందో వాళ్ళు తనకు సపోర్ట్ చేయాలి, తన సైడ్ అన్యాయం ఉంటే కూడా అనేలాగా కోరుకుంటుంది. సో మాధురి వచ్చి ఇమ్ము సైడ్ పాయింట్ ఉంది అంటే ఏ పాయింట్ అని కూడా అర్థం కాలేదు, ఏం పాయింట్ అని కూడా అడగలే, అడగకుండా వెంటనే ఇమ్మీడియట్లీ నీకేం తెలీదు అనేసి చెప్పేసింది. దాని తర్వాత మాధురి వచ్చి కళ్యాణ్ అడిగింది నువ్వు ఎందుకు నామినేట్ చేద్దాం అనుకున్నావు తనుజాని అనేసి అంటే, సుత్తి రీజన్లు చెప్పినాడు కళ్యాణ్, సుత్తి. సుమన్ నన్ను నామినేట్ చేసింది, నాకు అది సేఫ్ గేమ్ అనిపించింది, ఎవ్వరు అడగలేదు, నేను వెళ్ళి అడిగాను ఎందుకు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనేసి, సేఫ్ గేమ్ కాదు నాకు అలా అనిపించింది, నిజంగానే నేను అది సేఫ్ గేమ్ కాదు అనేసి చెప్పింది తనుజ. దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ తను అది కాదు అనేసి అనిపించింది. ముందు వారం ఎంత ఆకాశానికి ఎత్తేసానో ఈ వారం నాకు అసలు తనలాగా లేదు అనేసి అనిపించింది. చాలా విషయాల్లో మాకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంట. కాన్ఫ్లిక్ట్ వస్తే ఫ్రెండ్స్తో నేనైతే ఎట్లా ఆలోచిస్తాను, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా నేను హౌస్లో ఉండేటప్పుడు ఏ రోజు నా ఫ్రెండ్స్ని నామినేట్ చేయాలి, వాళ్ళ సైడ్ తప్పుంటే డైరెక్ట్గా పోయి మాట్లాడతా. నా ఫ్రెండ్ హౌస్లోంచి వెళ్ళిపోతే బాధపడాల్సింది నేనే, ఫర్ సమ్ XYZ రీజన్ ఏదో ఒక పాయింట్లో నేను నామినేట్ చేసి వాళ్ళ హౌస్ నుంచి వెళ్ళిపోతే ఇనాయ వల్లే సూర్య బయటకు వచ్చేసాడు, ఇనాయ నామినేట్ చేయడం వల్లే సూర్య బయటకు వచ్చేసాడు. బయటికి రావాలనే తను నామినేట్ చేయాలి, బట్ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్షిప్ కంటే గేమ్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను, ఫ్రెండ్ని కూడా నేను నామినేట్ చేస్తాను అనే పాయింట్లో నామినేట్ చేసింది, బయటకు వచ్చాడు, వచ్చిన తర్వాత బాధపడతా కూర్చుంది. అట్లా బాధపడడం ఎందుకు, నామినేట్ చేయడం ఎందుకు అనే పాయింట్తో కాన్ఫ్లిక్ట్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. అండ్ సుమన్ శెట్టి నామినేట్ చేసి సేఫ్ గేమే ఆడింది తనుజ. కళ్యాణ్కి ఏం ప్రాబ్లం, కళ్యాణ్కి ఎందుకు అఫెక్ట్ అయింది,
తన సేఫ్ గేమ్ ఆడుకుంటుందో, తనను తను కాపాడుకోవడానికి ఏమన్నా చేసుకుంటుంది, అది కళ్యాణ్కి ఎందుకు? ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తాను అనేసి చెప్పడం ఎందుకు? అంత ఊరికి అబ్బా సొల్లు. కళ్యాణ్ నిజంగా తనుజను నామినేట్ చేసే పాయింట్లో ఉండుండడు. ఏదో ఇంక నిజంగా నామకే వస్తే ఆ నిమిషానికి తనుజ పేరు చెప్తే ఏమన్నా ఇస్తాడేమో అని చెప్పేసి ఆ టికెట్ కోసం చేసి ఉంటాడు. మళ్ళీ ఒకవేళ తనుజని అదే బ్యాక్ స్టాప్ చేసిన మాట వచ్చేస్తుందేమో, జనాలు నెగిటివ్ అయిపోతామేమో అని చెప్పేసి తకరమార్ కొట్టి ఏదో సంబంధం లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో చేసినాడు లాస్ట్కి. దాని తర్వాత నేను వేరే వాళ్ళ మాట విని నమ్మా అనేసి అనుకోవడం తప్పు. తనుజ ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారమైనా నేను చేసుంటానేమో, ఈ వారం ఎలా ఉంది తన పద్ధతి చూసి అనేసి అన్నాడు. నాకు అసలు రమ్య లేనే లేదు, తను నన్ను ఎంత పోక్ చేసినా కూడా తను అసలు నా నామినేషన్ లిస్ట్లోనే లేదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది రమ్య అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఐషా చెప్తా ఉండింది గౌరవ్తో, రమ్య పర్సనల్ అటాక్ చేస్తుంది తనుజని, అసలు హౌస్లో పోకముందే మాట్లాడిందంట రమ్య బయట, ఆ పిల్లని మనం బయటికి పంపించేయాలనేసి మాట్లాడిందంట. వచ్చిన తర్వాత కూడా అనిందంట తనుజ పోయేంత వరకు తనుజను నామినేట్ చేస్తూనే ఉంటాననిందంట. తనుజ పోదు, ఫస్ట్ ఈ పిల్ల వెళ్ళిపోతుంది. ఈ వారంలో లీస్ట్లోనే ఉంది, కానీ ఈ వారం నాకు ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు సాయి శ్రీనివాసన్ ఎలిమినేట్ చేస్తారనిపిస్తుంది ఈ పిల్ల లీస్ట్లో ఉంటే కూడా. సో ఇంకొక వారం ఉంటుందేమో, ఇంకొక వారం ఉండి లీస్ట్లోనే ఉంటుంది. నెక్స్ట్ వారం కూడా నామినేషన్స్లోకి వస్తుంది, లీస్ట్లోనే ఉంటుంది. ఆ లీస్ట్లో ఉండి ఆ పిల్ల పోతుంది కానీ ఫస్ట్ ఈ పిల్ల పోతుంది కానీ తనుజ యాడికి పోతుంది? టాప్ 5కి పోతుంది, స్టేజ్ మీదకి పోతుంది. ఆపరేషన్ తనుజ అని ఒక మైండ్లో ఒక మోటో పెట్టుకొని వచ్చింది. ఆపరేషన్ తనుజ కాస్త ఆ పిల్లకే సెల్ఫ్ ఆపరేషన్ అయిపోయి బయటికి బూడొస్తుంది, ఖచ్చితంగా బూడుస్తుందిరా నాయన. దాని తర్వాత మాధురి సేఫ్ ప్లే, చాలా సేఫ్ ప్లే చూసావా, ఎవరు టార్గెట్ చేయలేదా అని చెప్పేసి గౌరవ్ చెప్తా ఉన్నాడు. తర్వాత సంజన చెప్పాను కదా, కూర్చొని అందరితో డిస్కస్ చేయాలి. ఈమెకి ఎవరికైనా గొడవ ఉంటే అందరితో కూర్చొని డిస్కస్ చేయాలి, వాళ్ళ గురించి ఎక్కిస్తూనే ఉండాలి. వాడు తనుజని ఇంప్రెస్ చేయడానికి అలా చేశాడు. నేను సాఫ్ట్ టార్గెట్ అనుకున్నాడేమో, నేనేమన్నా సుమన్ శెట్టి లాగా రాములాగా అనుకున్నాడా? చూపిస్తా. పిల్లలు అనేసి ముద్దు చేస్తే మాకే వేస్తారా? పిల్లలను ముద్దు చేస్తే వేయకూడదు నామినేషన్? ఎందుకు వేయకూడదు? ఇమాన్యుయల్ వేరే వాళ్ళని వేయకపోతే ఇంకెవరికి నామినేట్ చేయకూడదు? సంజన ఏమైనా కొమ్ములు పెట్టుకొని వచ్చిందా హౌస్కి? లేకపోతే సంజన ఏమైనా ఇమ్యూనిటీ పవర్ ఉందా? ఎందుకు నామినేట్ చేయకూడదు? అని ఆమె నామినేట్ చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? సో బ్యాడ్. నిఖిల్ వచ్చాక తనుజ వాడిని పట్టించుకోలే అని మంట వాడికి, అందుకే వాడు నామినేట్ చేశాడు నన్ను అనేసి అనింది. దాని తర్వాత కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్తో చెప్పింది, ఇమ్ముకి నా పేరు చెప్తే నీకు ఇవ్వడు కదా అని ఈ కథలు చెప్పావు నువ్వు, తనుజ పేరు చెప్పి వచ్చి నన్ను చేసావు అనేసి అనింది. అంటే ఏంటి? ఈమెకు కూడా తెలుసు ఇమ్ము నాతో ఉండే బాండ్ వల్ల నీకు టికెట్ ఇవ్వడు, కాబట్టి నువ్వు తనుజ పేరు చెప్తే నీకు టికెట్ ఇస్తాడు, ఎందుకంటే తనుజతో బాండ్ లేదు కాబట్టి. కానీ తనుజ కోసం టికెట్ ఎందుకు ఇస్తాడు? తనుజాకి బాండ్ అనే పేరుతో నామినేట్ చేస్తావు కాబట్టి. ఈ బాండ్ అంటేనే ట్రామా వస్తుంది, బాండ్ అనే పేరు వింటుంటేనే. ఓకే. దాని తర్వాత వెంటనే మాధురి సూపర్, నాకు భలే అనిపించింది భయమా, నువ్వు అమ్మాయి గురించి అలా చెప్పకూడదు, తప్పు. నీ నామినేషన్ రాంగ్ అని ఫైట్ చేయి, అంతేగాని అమ్మాయి మ్యాటర్ వద్దు, మాట్లాడుకు అనేసి అనింది. అంటే ఈమె సంజన రిపిటేటివ్గా తనుజ నిఖిల్తో క్లోజ్ అయిందని, నిఖిల్తో క్లోజ్గా ఉంటుందనేసి నీకు మండి చేస్తున్నావు, నిఖిల్తో క్లోజ్గా ఉంటుందనేసి తనుజని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావు. పర్సనల్ ఎందుకు? పర్సనల్గా పోయినట్టే కదా. అసలు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. వాళ్ళ మధ్యలో అంత ఓవర్గా కూడా ఏం జరగట్లేదు. అసలు ఎప్పుడు వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని కూర్చునేది కూడా నేను చూడలే. దాని తర్వాత కళ్యాణ్ చెప్తున్నాడు, సెల్ఫ్ అసెంప్షన్స్ అంత సీన్ లేదు ఇక్కడ, ఏం మాట్లాడుతున్నారు, జరిగింది తెలుసుకొని మాట్లాడండి. నిఖిల్ స్ట్రాంగ్, ఇప్పుడు నేను కూడా అంటాను నిఖిల్ స్ట్రాంగ్, అతనితో ఉంటే మీరు మీకు టార్గెట్ చేయడం చెప్పేసి ఉంటున్నారనేసి నేను కూడా అంటాను. అంటే నీలాగా వెనకాల తిరిగేసి బ్లోరై చేసేసి అలా ఏం లేదంటే వద్దు, అదే మాట్లాడకండి. మీరు కూడా నూనె రాసి అది చేసారంటే వెంటనే సెంటిమెంట్. అసలు ఇట్లా యాక్టర్, నిజంగా సంజన సూపర్ యాక్టర్, మామూలు యాక్టర్ కాదు. ఆమె మాత్రం సోల్జర్ అని చెప్పేసి ప్రొఫెషన్ గురించి మాట్లాడింది కదా. సో ఇప్పుడు నేను ఆమె ప్రొఫెషన్ గురించి మాట్లాడతా. యాక్టింగ్ సినిమాల్లో చేయాలి, బిగ్ బాస్ హౌస్ రియాలిటీ షోలో వచ్చి యాక్టింగ్ చేస్తే అవ్వదు. ఎందుకంటే సడన్గా మాట్లాడుతూ ఉండింది సీరియస్గా, వెంటనే మీరు మాత్రం నూనె రాస్తారని అంటే వాడు నా బాబు లేడు, నా బాబు ఇంట్లో ఉన్నాడు కాబట్టి హౌస్లో నాకు వాడు కొడుకులా కాదు, ఎవరు నమ్మిన సెంటిమెంట్ ఎందుకు? సడన్గా సెంటిమెంట్ సడన్గా కన్నీళ్ళు ఆడించి వచ్చేస్తాయి. రితు కూడా అంత యాక్టింగ్ చేయలేకపోయిందేమో, ఆ పిల్ల ఏడ్చేదని ట్రై చేస్తా ఉన్నా, కళ్ళలోంచి నీళ్ళు రాలా. ఈమె ఊరికే అనుకుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. నా బాబు చిట్టి అనుకుంటా, వెంటనే యాక్టింగ్ అక్కడ సెంటిమెంట్తో కొట్టాలా, కళ్యాణ్ నెగిటివ్ చేసేలా అని చెప్పి. ఎంత దిగజారిపోతుందంటే ఈమె సంజన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమెను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారంటే పర్సనల్ లైఫ్లోకి ఎందుకు దూరాలా?
కళ్యాణ్ తనుజతో తిరుక్కుంటాడో, రితుతో తిరుక్కుంటాడో, ఇంకెవరితో తిరుక్కుంటాడో, ఆ బిగ్ బాస్ తిరుక్కుంటాడు. ఇంకెందుకు పర్సనల్ టార్గెట్. దాని తర్వాత అక్కడతో ఆగిపోయిందా? అక్కడ కూడా లేదు. దాని తర్వాత కళ్యాణ్ అప్పటికి స్వామి అబ్బా సాయిరామ్ మెచ్చుకోవచ్చురా నాయన ఆ పిల్లుని ఆమంతా రెచ్చగొడతా ఉంటే కూడా అలా మాట్లాడకండి మీరు, వద్దు సంజన గారు, వద్దు 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 మేడం అని చెప్పేసి అప్పటికి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను. నేనంటే రెచ్చిపోయి కేసు డీల్ చేసుకో, నువ్వు బయట నీది డీల్ చేసుకో అని చెప్పేసి బయట విషయాలు తీసుకొచ్చి మాట్లాడినప్పుడు నేను బయట విషయాలే మాట్లాడుంటా. మరి అట్లా ఒక చెంప చూపించి ఇంకొక చెంప తీసుకునే టైప్ కాదు. ఓకే కళ్యాణ్ కదా వెంటనే వాడు నాకు అబ్బాయి లేడు ఇక్కడ, అందుకే నేను ఇమ్మాన్యుయల్ని అలా చూస్తా. నేను వెంటనే కళ్యాణ్ కూడా కదా సేమ్ అలానే 3rd వీక్లో తనే నాకు సపోర్ట్గా ఉండింది, ఒప్పుకుంటా నేను మిమ్మల్ని స్ట్రాంగ్ రీజన్తో నామినేట్ చేయలేదని అనేసి అంటే, నామినేషన్స్ ఏమైనా స్వీట్ డబ్బాలాగా అనుకుంటున్నావా నువ్వు అనేసి అంటే, నేనెందుకు నా నామినేషన్ వేస్ట్ చేసుకోవాలి, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేశాను అంటే సంజన నిన్ను ఎవరు పట్టించుకోవట్లే, వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా పట్టించుకునే ఇద్దరిని కూడా నువ్వు వచ్చిన ఇద్దరిని కూడా నువ్వు వదిలేసావు కాబట్టి వాళ్ళు కూడా నేను పట్టించుకోలేదు అనేసి అంటే, కళ్యాణ్ వచ్చి నన్ను ఎవరు పట్టించుకోనక్కర్లేదు, నేను చూసుకోగలుగుతాను అన్నాడు. దాని తర్వాత సంజన నువ్వు కావాల్సినప్పుడు హరిశ్చంద్రుడు అని ప్రొఫెషన్ తీసి చెప్తావు అనేసి అని ప్రొఫెషన్ గురించి తీసింది. అంటే ఈ ఆ సోల్జర్ అనే తన ప్రొఫెషన్ తీసి చెప్పింది. అక్కడ కూడా నాకు ఒక్క పాయింట్ నచ్చింది ఏమిరా అంటే, అన్ని మాటలు మాట్లాడుతోంది, పర్సనల్ టార్గెట్ చేస్తోంది. తనుజ వచ్చి నిఖిల్తో తిరుగుతోందని చెప్పేసి మధ్యలో తనుజకి సంబంధం లేకుండా ఇంకొక రిలేషన్ అంటగట్టేసి అక్కడ అట్లా తిరుగుతోందని చెప్పేసి నువ్వు మధ్యలో దూరావు అనేసి అంటుంది. నువ్వు తనుజని ఇంప్రెస్ చేయాలని డైరెక్ట్గా నాతో నామినేట్ చేశాను అనేసి చెప్పుంటే నేను ఒప్పుకొని ఉంటానింది. అప్పుడు కూడా ఒప్పుకొని ఉండదు. డైరెక్ట్గా అవును తనుజ కోసమే నామినేట్ చేసిన కళ్యాణ్ చెప్తున్నాడే అనుకో, ఒప్పుకుంటున్నావా? దేనికి ఒప్పుకోదు. ఊరికే వచ్చి మీరు దొంగతనం కంటెంట్ ఎక్కువైపోయింది అంటేనే దివ్య వచ్చి నన్ను దొంగతనం కంటెంట్ ఎక్కువైపోతుంది అనిందా, ఉండు దానికి పని చెప్తా, నన్ను ఒక మాట అంటుంది కదా నేనేమని చూపిస్తా అని చెప్పేసి దివ్య బట్టలు దాచిపెట్టేసింది, వీకెండ్ కాస్ట్యూమ్ దాచిపెట్టేసింది. సో ఒక చిన్న మాటకే రివెంజ్ తీసుకునే ఒక సర్సీ లానిస్టర్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆమె కళ్యాణ్ వచ్చి నేను తనుజ కోసం నామినేట్ చేసినట్టు సైలెంట్ అయిపోయి ఉంటుందా, సొల్లు అనేసి అనిపించింది. అండ్ ఇక్కడ పర్సనల్గా తన ప్రొఫెషన్ తీసి మాట్లాడుతుంటే కూడా అందరికీ తెలుసు, తన పర్సనల్ లైఫ్ తెలుసు, బయట జరిగిన కాంట్రవర్సీస్ అన్నీ తెలుసు. ఒక్క మాట కూడా కళ్యాణ్ మాట్లాడకుండా దాని జోలికి వెళ్ళకండి మేడం అనేసి అప్పటికే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఓ నాకు రగిలిపోతా ఉండింది ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటే, ఎందుకు ఇంత దిగజారిపోతుంది, టూ మచ్ డెరోగేటరీ అన్ని మాటలు మాట్లాడుతుంటే ఇమ్మాన్యుయల్ ఒక్క మాట మమ్మీ అలా మాట్లాడదు మమ్మీ తప్పు మమ్మీ ఒక్క మాట ఆపల. ఎందుకు ఆమెను ఆపినారంటే ఆమె ఇమ్మాన్యుయల్ సైడ్ కూడా రివర్స్ అయిపోతుందని ఒక పాయింట్లో ఆమెను ఒక్క విషయంలో కూడా ఆపలేదు ఇమ్మాన్యుయల్. దట్ ఈస్ సో బ్యాడ్ అనేసి అనిపించింది. ఆమెను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, ఇమ్మాన్యుయలే కంట్రోల్ చేయగలుగుతారు. వచ్చి అంత గొడవ జరుగుతా అంటే ఆడే ఉన్నాడు, వచ్చి ఎందుకు ఆపలేదు? అన్ని మాటలు మాట్లాడదు మమ్మీ తప్పు అనేసి ఒక మాట ఎందుకు చెప్పలేడా? చాలా తప్పు అనిపించింది నాకు. దాని తర్వాత తనుజ లోపలికి వెళ్ళి మిస్సెస్ సంజన గల్రాని, నేను హౌస్లో అందరితో అతుక్కుపోలేదు నీలాగా, ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు చూసుకో, నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళతో లింక్ పెట్టి మాట్లాడుతున్నారు ఇంకా హౌస్లో, ఇది నేను లైవ్లో చూసా, నేను ఎవరితో మాట్లాడకూడదా ఈ హౌస్లో, నాకు ఎవరితో మాట్లాడే రైట్ లేదా, మీ వల్ల ప్రతిసారి వాడు నా వెనక పడుతున్నాడు, వాడు వచ్చి నాతో మాట్లాడితే నా వెనక పడుతున్నారు అని నిన్ని మాట్లాడుతున్నారు, నాతో ఎవరు మాట్లాడకూడదా, నేను మీలాగా మీరు బాండ్స్ పెట్టుకోవచ్చు, నేను బాండ్స్ పెట్టుకోకూడదా? దాని తర్వాత తనుజ నిఖిల్తో పోయిందనేసి నువ్వు ఒంటరి అయిపోయావు అనేసి మాట్లాడడం ఏంటి అనేసి అంటే సంజన నేను అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడలే అనింది. వెంటనే కళ్యాణ్ కూడా వచ్చి అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడలేదా, తను తక్కువ చేసి మాట్లాడలేదా, నానా అన్నారంటే అవును నానా అనేసి మిమ్మల్ని అంటున్నారు కదా అనేసి అంటే వెంటనే తనుజ కూడా మరి అమ్మ అనేసి ఇమ్మాన్యుయల్ కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, దాని గురించి ఎవరు మాట్లాడరా అని చెప్పేసి అనింది. నిజమే కదా, పాయింట్ కరెక్టే. నాన్న ఒకటే ఎందుకు కనిపిస్తూ ఉంది, అమ్మ ఎందుకు కనిపించట్లేదు ఇక్కడ? దాని తర్వాత కళ్యాణ్తో మాట్లాడాలంటే కళ్యాణ్తో మాట్లాడండి, అంతేగాని నా గురించి తీసుకొని మాట్లాడద్దండి. కంటెంట్ కావాలి, కెమెరా ముందు కనిపించాలి అనేసి మీకు కావాల్సిన కంటెంట్ మాకు వద్దమ్మా, మాకు ఉండే కంటెంట్ మాకు చాలు అనేసి అంటే సంజన నేను ఎవరితో పెట్టుకోను, నాతో పెట్టుకుంటే సైలెంట్ అవ్వను అంట. పెద్ద లాడ్ లబక్దాస అసలు మొత్తం ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే ఆమె మాధురి మీద ఉండే నెగిటివిటీ మొత్తం పోయేసి అదే నెగిటివిటీ సంజన మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాకు ఏంది ఎంత డెరోగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేసింది ఛే. దాని తర్వాత సంజన ఆ మాట చెప్పిన వెంటనే కళ్యాణ్ రండి తెల్లార్లు కూర్చుంటా నేను, నాతో పెట్టుకోండి అనేసి అన్నాడు. తనుజ
రితు చెప్తాను, అరే పక్కన వాళ్ళు మాటలు పట్టించుకోవద్దురా అంటే, అరే నేను బయట వాళ్ళు మాట్లాడేది పట్టించుకోను, బట్ ఒక హౌస్లో ఉండి ఆమె చెప్తే ఎంతమంది చూస్తారు, ఒక అమ్మాయి క్యారెక్టర్ బిహేవియర్ గురించి ఎట్లా మాట్లాడుతుందిరా ఆమె, నాన్న కనిపిస్తుంది, అమ్మ కనిపించట్లేదా అని చెప్పేసి. దాని తర్వాత సంజన, బంధనాలని నేను వాడుకోలేదంట, నాకు ఒక నాగబంధన వేసా, బిగ్ బాస్ హౌస్ మూసేస్తే బాగుంటుంది అనిపించింది. బంధనాలు నేనేం యూజ్ చేసుకోలేదు అనేసనింది. బంధనాలు యూజ్ చేసుకోలేదా ఈమె సంజన? బంధనాలు యూజ్ చేసుకొని నేను నీలాగా గేమ్లో అనేసనింది. నామినేషన్స్లో బంధనాలు ఎవరు యూజ్ చేసుకునింది? ఈమె కదా. సంజన నామినేట్ అవ్వకూడదనేసి చెప్పి ఇమాన్యుయల్ పెద్ద గొడవేసి కళ్యాణ్తో, నువ్వు తనుజను నామినేట్ చేస్తాననేసి చెప్పి ఎట్లా సంజనాన్ని నామినేట్ చేస్తావు, ఆమె రేపొద్దున బయటికి వెళ్ళిపోతే ఆ తప్పు నాదే, నీకు టికెట్ ఇచ్చిన దానికి నాది తప్పు అయిపోతుంది అని చెప్పేసి అక్కడ కాదా బంధనాలు యూజ్ చేసుకునింది. ఆ బంధనాలు యూజ్ చేసుకుంటారనే ఒక పాయింట్లో, అది ఎక్కడ బయట వచ్చేస్తుందని ఒక పాయింట్లో ఈరోజు టాస్క్లో మాధురి టీంలో పోయి జాయిన్ అయ్యాడు ఇమాన్యుయల్. మళ్ళీ ఏమైనా జనాలందరూ ఈ బంధనాలు వల్ల ఇట్లా చేస్తున్నాడేమో అని చెప్పేసి. అండ్ ఏ బంధనాల వల్ల అయితే తనుజాని నామినేట్ చేయాలి అనేసి ఇమాన్యుయల్ అనుకున్నాడో, తను నామినేట్ చేయకుండా ఒక సేఫ్ గేమ్ ప్లే చేసి కళ్యాణ్తో నామినేట్ చేయిద్దాం అనేసి అనుకున్నాడో, అదే బంధనాలతో సంజన నామినేట్ అవ్వకూడదు అనేసి అనుకున్నాడు. సో తనుజ విషయంలో వచ్చే కాడికి బంధనాలు బ్యాడ్ అయిపోయాయి, అమ్మ విషయంలో వచ్చే కాడికి బంధనాలు గుడ్ అయిపోయాయా? అది ఎట్లా రైట్? బంధనాలు దేనికైనా బంధనాలే కదా. నాగబంధన వేసి హౌస్ మొత్తం మూసేయాలనిపించింది నాకు. చాలా తప్పు. బాండ్ గేమ్ని అఫెక్ట్ చేస్తుంది అంటే అది ఏ బాండ్ అయినా గేమ్ని అఫెక్ట్ చేస్తున్నట్టే. నామినేషన్స్ కూడా గేమ్ లాగే. ఇప్పుడు ఇమాన్యుయల్ అదే సంజనాతో బాండ్ వల్ల సంజనాన్ని నామినేట్ చేయలేకపోయాడు, వేరే వాళ్ళు నామినేట్ చేసినా తీసుకోలేకపోయాడు. బట్ ఆ బాండ్తోనే బెడ్ మీద కూడా అందరూ సంజనాన్ని తీసేయగలిగారు. ఇమాన్యుయల్ ఎందుకు తీయలేకపోయాడు? ఆ బాండ్ వల్లే కదా. సో ఆ బెడ్ మీద సంజనాని తీయలేని ఇమాన్యుయల్ ఏ బాండ్ వల్ల అయితే సో ఆ బెడ్ టాస్క్లో బెడ్ మీద ఎంత దరిద్రంగా చెప్పా కదా, చాలా నా డబుల్ మీనింగ్ అయిపోయింది, సారీ గైస్, కావాలని చెప్పలే. ఆ బెడ్ టాస్క్లో ఏ బాండ్తో అయితే సంజనాన్ని తీయలేకపోయాడో అదే బాండ్తో తనుజాని తీయలేకపోయాడు. బట్ తనుజ విషయానికి వచ్చే లోపల గేమ్కి బాండ్ అడ్డం వచ్చేసింది, ఎందుకంటే తనుజ బాండింగ్ వల్ల అనేసి అనుకున్న వాళ్ళు. మరి సంజన బాండింగ్ వల్ల కూడా గేమ్ అడ్డం వచ్చింది కదా, మిగతా వాళ్ళు తీయగలిగారు, ఇమాన్యుయల్ ఎందుకు తీయలేకపోయాడు సంజనాని? బాండ్ వల్లే కదా. సో అక్కడ ప్రాబ్లం చేయలేని బాండ్ ఇక్కడ చేసిందా? అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అయిపోయిందా? ఓకే. తర్వాత తనుజ వచ్చి పోయిన వాళ్ళని రప్పించుకున్నాం చూడు, అది మన తప్పు అనేసి అనింది. అంటే ఆల్రెడీ వెళ్ళిపోతే వీళ్ళు కాఫీ త్యాగం చేసి జుట్టు త్యాగం చేసి తెప్పించుకున్నారు కదా, అది మన తప్పు అనేసి అనింది. దాని తర్వాత గౌరవ్ ఏదో రొట్ట మ్యాటర్కి ఫీల్ అవుతున్నాడు, సోది. దాని తర్వాత ఈ టాస్క్ ఒకటి పెట్టినారబ్బా, పైరట్స్ ఆఫ్ కెరీబియన్ టాస్క్. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ వేసుకున్నారు. ఎవ్వరు ఎంటర్టైనర్స్ కాదు హౌస్లో, ఎవ్వరు అంత కామెడీ చేసేటట్టు నాకు అనిపించలే. ఈమె రమ్య మోక్ష, సార్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ తగ్గింది, ఒకటి తగ్గింది, పుష్పలాగా ఎంటర్టైన్మెంట్ తగ్గింది, నేను పోయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, నేను ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అనేది. కానీ అక్కడ ఏ ఎంటర్టైనర్ లేరు, ఇమాన్యుయల్ తప్ప ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ వేసుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు. ఈ కళ్యాణ్ పైరట్స్ ఆఫ్ కెరీబియన్లో ఆ పైరెట్ లాగా ఉన్నాడు, జానీ డెప్ లాగా ఉన్నాడు. కానీ పెద్ద కంటెంట్ ఇలా ఎవ్వరు ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇవ్వలేదబ్బా, సుత్తిగా ఉండింది. దాని తర్వాత గోళీలు టాస్క్ పెట్టినారు. గోళీలు టాస్క్ పెట్టినప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు 22 గోళీలు, అబ్బా సైరాబా గోళీ సోడా తాగినారు రాత్రి అంతా. బాంబులేమో బాబాయ్, నేను 2 సోడాలు, ఒక గ్లాస్ సోడా కూడా నేను తాగలేను స్వామి. వాళ్ళు ఎట్లా తాగినారు నాకు తెలియదు నాయన. అబ్బా సాయిరాం. వాళ్ళు 22 దాకా గెలిచారు, వాళ్ళకి 2000 క్యాష్ వచ్చింది. దాని తర్వాత ఏంటి, దొంగతనం బ్యాగ్ మొత్తం బిగ్ బాస్ ముందే చెప్పినాడు, అందరు దొంగలే, మీరు ఏమైనా చేయండి, మీరు దొంగతనాలు, మీరు వేస్ట్ ఫెలోస్, హౌస్లో మీరందరూ కరుడు కట్టిన దొంగలు అని చెప్పేసి అన్నారు. అంత కరుడు కట్టిన దొంగలు హౌస్లో ఉండేటప్పుడు ఇదే సంజన ఆమెకు పర్సు దొరుకుంటే, సంజన ఎట్లా తెలుసా, నేను ఆడితే గేమ్ పక్కన వాళ్ళు చేస్తే క్రైమ్ అనుకునే టైపు. ఆమె గుడ్లు దొంగతనం చేసిన దొంగతనం కాదు, ఆమె బట్టలు దొంగతనం చేసిన దొంగతనం కాదు, ఆమె వేరే ఏది దొంగతనం చేసిన దొంగతనం కాదు. మేకప్ అన్నీ తీసేసి ఒక ఉంట కూడా పెట్టకుండా దివ్య అవన్నీ దొంగతనం చేయని చెప్పింది, అంతా ఏవి దొంగతనం కాదు. ఒకవేళ ఆమెకి నిజంగానే ఈ మాధురి గారి పర్స్ దొరికేసి ఉంటే, ఆ క్యాష్ దొరుకుంటే ఆమె కూడా దొంగతనం చేసి ఉండేది. దొంగతనం చేసి చేశాను అన్నట్టు చెప్పేసుకునేసి, ఆమె ఎక్స్ప్రెషన్స్తోనే చెప్పేసుకుని అందరికీ టార్చర్ చూపించేది. అదే ఆమె పర్సు ఇప్పుడు ఈమె మాధురికి దొరికింది.
ఐ మీన్ తనుజకి సుమన్కి దొరికితే వాళ్ళు డబ్బులంతా షేర్ చేసుకున్నాడు. అప్పుడు ఆమెకి మండిపోతా ఉంది, బిగ్ బాస్ మేము నెక్స్ట్ గేమ్ ఆడము బిగ్ బాస్, మా డబ్బులు వచ్చేంత వరకు మేము ఆడము అని చెప్పేసి. మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్గా టాన్ చేస్తూ ఉన్నారు అనేసి అనిపించింది. నాకు బాగైంది చెప్పు, హ్యాపీ అనిపించింది, నిజంగా ఫుల్ సైకో ఆనందం అనిపించింది నాకు. తర్వాత మీరు ఏమన్నా నా డబ్బులు చూసారంటే వెంటనే మాధురి వచ్చి మేమేం మేమేం నీలాగా గుడి దొంగతనం చేసే సంజన అనుకుంటున్నారా అనేసి అంటే, పర్సనల్గా పోవద్దు. ఏంది గుడ్డు దొంగతనం చేసేది పర్సనల్గా పోయేది? ఈమె మార్నింగ్ నువ్వు తనుజని ఇంప్రెస్ చేయడానికి ఇట్లా చేస్తాను అనేది, తనుజ కళ్యాణ్తో ఉంటుంది కాబట్టి నీకు మండిందనింది. దాని తర్వాత ఒక సోల్జర్ అనే మాట నువ్వు యూజ్ చేసుకొని నీకు కావాల్సినప్పుడు సత్య హరిశ్చంద్రుని ఎలాగా బిల్డప్ ఇచ్చుకునేది, ఇట్లా మాట్లాడేది పర్సనల్ కాదు. ఒక గుడ్డు దొంగతనం చేసింది పర్సనల్. సో ఆమెకు ఆల్రెడీ మండిపోతూ ఉండింది. దాని తర్వాత యాక్చువల్లీ ఇక్కడ సంజన దగ్గర దొంగతనం చేసింది అనే ఒక పాయింట్లో అది కొంచెం సైకో ఆనందం అనిపించింది. కానీ ఎందుకంటే ఆమె అన్ని దొంగతనం చేస్తుంది, సో షీ కుడెంట్ టేస్ట్ హర్ ఓన్ మెడిసిన్ అని ఎలాగ అనిపిస్తుంది. కానీ గేమ్ ఆగిపోతుంది. ఎందుకంటే ఇద్దరు క్యాష్ కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు టీమ్స్లో అందరూ కంటెండర్స్ అవ్వాలనో క్యాష్ కోసము ఆడుతూ ఉంటారు. సో ఒక క్యాష్ అంతా ఇంకొకరి దగ్గరకు వచ్చేస్తే ఆ గేమ్ ఆగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వచ్చింది అనుకో, ఏం ఆడతారు? నాకు తెలిసి బిగ్ బాస్ మళ్ళీ డబ్బులు పంపిస్తారో లేకపోతే వేరేలాగా చేస్తారో లేకపోతే ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకరి దగ్గర క్యాష్ లేకపోతే ఇంకా ఆ టీంలో ఉండే వాళ్ళు ఎందుకు ఆడతారు? దేనికోసమని ఆడాలి? దేనికైనా క్యాష్ కోసమే ఆడతారు. ఆ క్యాష్ రాకపోతే ఏం ఆడతారు? ఎట్లో ఇంకా వీళ్ళే విన్నర్స్ అయిపోయినట్టు కదా, బికాస్ వాళ్ళు క్యాష్ అంతా దొంగతనం చేసిన దానివల్ల. సో ఏం చేస్తారని చూడాలి. అండ్ వీళ్ళు కూడా మొత్తం కరుడు కట్టిన దొంగలు అనేసి అన్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. ఒకరికి 5 మంది ఉన్నారు ఆ టీంలో, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అంతా దేవాంగి మొహం వేసుకొని కూర్చోన్నారు. సోదిగా అనిపించింది. దాని తర్వాత అంతే, ఇంక అందరూ మీరు బట్టలు దొంగతనం చేసినప్పుడు లేదా గుడి చేసినప్పుడు లేదా అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. సంజన వచ్చి ఎవరు తీసుకున్నారో మీరే పెట్టుకోండి, మేము నెక్స్ట్ టాస్క్ ఆడం అనేసి అనింది. మీరు ఇట్లా అలిగితే డబ్బులు వచ్చేవు, టాస్క్ ఆడాల్సిందే అని చెప్పేసి మిగతా వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇదే సంజన దొరికి ఉంటే కూడా ఆమె కూడా సేమ్ దొంగతనం చేసి ఉంటుంది. ఆమె ఏం దొంగతనం చేయకుండా ఉండదు. నచ్చుతూ ఉండింది లాస్ట్ వీక్ వరకు. మళ్ళీ టార్గెట్ చేసినా ఓకే అబ్బా, నువ్వు ఎవరితోన్నా రైవలరీ పెట్టుకో, పర్సనల్గా పోయేది ఎందుకు? దట్ ఈస్ సో బ్యాడ్. ఆ పర్సనల్గా పోయేది. దాని తర్వాత నువ్వు మాత్రం అమ్మ నాన్న అంటే తనుజ వచ్చి వాళ్ళ నాన్న గుర్తొచ్చి రిలేషన్ పెట్టుకోకూడదు. ఈమె మాత్రం కొడుకు లేడు, సో ఇమాన్యుల్ ఒక కొడుకులాగా కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా నా కొడుకులాగా అని చెప్పేసి ఒక బాండింగ్ పెట్టుకోవచ్చు. ఈమె బాండింగ్ పెట్టుకొని పక్కన వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దట్ ఈస్ ట్రూలీ నాట్ గుడ్, సో బ్యాడ్. మీకేం అర్థమైంది ఈ రివ్యూలో అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మార్నింగ్ ఇంకో వీడియోతో తిరిగి వస్తాం. అందరికీ తెలిసి మీకు ఎదురు సైనింగ్ ఫర్ ద పర్సన్. ఐ లవ్ యూ గైస్. అందరూ హైప్ చేయండి. బాయ్.